ఇక రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులకు ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చి ఆదుకున్న ఘనత చంద్రబాబుదేనని కొనియాడారు దివ్యాంగులు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ తో కలిసి దివ్యాంగులు భోజనం చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులు సమస్యలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా నెలకి 2 నుండి 3 వేల రూపాయల ఆదా అవుతుందని దివ్యాంగులు అంటున్నారు. ఇక చంద్రబాబు స్వయంగా ఇంటికి పిలిచి ఎంతో ఆప్యాయంగా తమతో భోజనం చేస్తారని ఆనందపడుతున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాష్ట్రంలోని దివ్యాంగులందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే దివ్యాంగ శక్తి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ స్వయంగా దివ్యాంగులతో కలిసి ప్రయాణించారు. అంతేకాదు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కొంతమంది దివ్యాంగులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ స్వయంగా భోజనాలు కూడా చేశారు. వాళ్ళ యోగక్షేమాలు కూడా అడిగి తెలుసుకున్నారు. కొంతమంది దివ్యాంగులు ఉన్నారు. ముఖ్యమంత్రి వీళ్ళంతా కూడా లంచ్ మీటింగ్లో పాల్గొన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఈ పథకం ప్రారంభించిన పట్ల వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఎలాంటి లబ్ధి వాళ్ళు చేకూరుతుందో వాళ్ళతో మాట్లాడదాం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఈరోజు ఈ పథకాన్ని ప్రారంభించడం మీకు ఏమనిపిస్తుంది? నా పేరు ఏమూరు బాలరాజు అండి. నేను పల్నాడు జిల్లా సెలూరుపేట నియోజకవర్గం నుండి వచ్చాను. ఈరోజు నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన సీఎం గారు మాకు దివ్యాంగులైన వివిధ ప్రతిభావంతులకి దివ్యాంగ శక్తి అనే పథకాన్ని మాకు ఈరోజు మధ్యాహ్నం ప్రారంభించడం జరిగింది. ఈ పథకంలో భాగంగా మమ్మల్ని సీఎం గారు ఎంతో ఆప్యాయంగా అభిమానంగా మమ్మల్ని ఇందుకు ఆహ్వానించి ఈరోజు ఇందులో మాతో పాటు ఒక గంటన్నర సేపు పాల్గొనడం జరిగింది. మేము చెప్పే కార్యక్రమాల్లో ఆయన చేసే పనులు కానీ మా వికలాంగుల గురించి చెప్పుకున్న బాధలు కానీ ఆయన ఎంతో వినయంగా అన్నాడు. ఆ బాధలను కూడా తీరుస్తానని చెప్పాడు. ఈ దివ్యాంగ శక్తి అనే పథకం ద్వారా ప్రతి దివ్యాంగులకి 3,000 నుండి 5,000 దాకా లబ్ధి చేకూరుతుందని ప్రతి నెల ఈ పథకాన్ని మేము ప్రారంభించడం జరిగిందని చెప్పని సీఎం గారు మాకు తెలియజేయడం జరిగింది. దానికి మేము సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇదే విధంగా ఇది దివ్యాంగ శక్తి ప్రతి ఒక్కరు కూడా దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నామండి. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న, మీ పేరేంటి? ఈరోజు ముఖ్యమంత్రి గారితో భోజనం చేయడం, ఆయనతో మాట్లాడడం ఏమనిపిస్తుంది? రెండోది, మీకోసం ప్రత్యేకంగా ఉచిత బస్సు పథకాన్ని తీసుకొస్తున్నారు, ఏం చెప్తారు? ఈరోజు ఉగాది ముందు రోజే వచ్చినట్టు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ దివ్యాంగ శక్తి వికలాంగులకి ఎంతో వెలుగునిస్తుంది. మేము హాఫ్ ఛార్జీలతో ఒక 100 రూపాయలు ఉంటే 50 రూపాయల ఛార్జీలతో మేము వేరే ఊరు వెళ్ళి రావాల్సి వస్తున్నప్పుడు మాకు నెల మొత్తం మీద ఒక 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 3,000 రూపాయలు సేవ్ అవ్వటం వల్ల మేము మా ఫ్యామిలీతో దాని బదులుగా ఇంటద్దెలకు వాటిలకు ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రభుత్వము మమ్మల్ని దానికి తోడుగా ముందే ఉగాది విందు ఇవ్వటం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఇట్లా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని విందుకు పిలిచి మా వికలాంగులందరితో విందులో పాల్గొని మా సమస్యలు విని ఈ దివ్యాంగ శక్తిని దిగ్విజయంగా చేయటం అని కోరటం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒక దివ్యాంగుడిగా ప్రౌడ్గా ఉన్నాను. మరి కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మా, మీ పేరమ్మా? ఏమనిపిస్తుందమ్మా? మీకోసం ఒక పథకాన్ని ప్రారంభించారు, అంతేకాదు ముఖ్యమంత్రి గారు మీతో కూర్చుని రోజు భోజనం కూడా చేశారు, ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. లోకేష్ గారి పక్కన కూర్చుని చక్కగా మేము మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు ఫ్రీగా మాట్లాడుతూ భోజనం చేసాం. అలాగే వాళ్ళు కూడా మాతో చాలా ఫ్రీగా ఉండి విషయాలన్నీ మాతో డిస్కస్ చేశారు. మేము సమస్యలు ఏమి ఫేస్ చేస్తున్నామో దివ్యాంగులుగా బయట ఆ సమస్యలు ఫేస్ చేయకుండా అందరితో కలిసిమెలిసి ఉండాలన్న ఫీలింగ్తో ఈ భోజనాన్ని ఏర్పాటు చేశామని మాతో మాట్లాడినప్పుడు చాలా సంతోషం అనిపించింది. అలాగే సార్ మాకు చాలా వాళ్ళు ఏమేమి పథకాలు ఉన్నాయో ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పథకాలను మమ్మల్ని వినియోగించుకోవటానికి మాకు అది చాలా అవకాశంగా దగ్గరగా ఆ పథకాలను విని ఇతరులకు చెప్పడానికి కూడా మాకు ఉపయోగపడే విధంగా ఈ విందు అనేది జరిగింది. చాలా సంతోషం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దివ్యాంగులకి ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ళతో పాటు వచ్చే సహాయకులు కూడా 50% మాత్రమే రాయితీ మీద ప్రయాణించే అవకాశం ఈ పథకం ద్వారా కలగబోతుంది. అందరూ దివ్యాంగులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్తో కలిసి మాట్లాడడం, కలిసి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. నెలకి 2-3 వేల రూపాయలు ఆదా అవుతుంది ఈ పథకం ద్వారాని దివ్యాంగులంతా చెబుతున్న పరిస్థితుంది. కెమెరా పర్సన్ సాయితో